నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైనమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మేడం, క్రైమ్ అనేది ఈ రోజుల్లో చాలా వరకు ఎక్కువగా మారిపోతుంది. ఎవరైతే మనం యూట్యూబర్ కోమలి ఇష్యూని బేస్ చేసుకొని ఈ ఇష్యూ కూడా సేమ్ అలాంటిదే జరిగింది. సో మీకు వినే ఉంటారు యూట్యూబర్ వైష్ణవి. సో తను కూడా తన భర్త కత్తితో పొడిచి మరీ చంపేశారు. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఓన్లీ యూట్యూబర్స్, ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకు మాత్రమే ఇవన్నీ ఎక్కువగా జరగడం మారింది ఈ రోజుల్లో. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రీజన్ ఉంటుందమ్మా. అందరినీ ఒకటే కారణం చెప్పలేం మనం. ఇప్పుడు ఈ వైష్ణవి కేసు ఇంకొకటి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అవ్వటం వల్ల నాకు ఓవరాల్గా అనిపించింది ఏంటంటే, ఈ అమ్మాయికి ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రాపర్గా అమ్మాయికి తెలియదని నాకు అనిపించింది. అంటే అంత ఏమనాలి, జ్ఞానం లేదు. చిన్న పిల్ల చేష్టలు అంటారు కదా, అట్లా అనిపించింది. ఫేస్ కూడా చూస్తే నాకు 14 years గర్ల్ లాగా అనిపించింది. చూస్తే 18 మొన్న అక్టోబర్కి కంప్లీట్ అయినాయి అని చెప్తున్నారు. 2008లో అమ్మాయి పుట్టింది. సో ఇప్పుడు మొన్ననే అమ్మాయికి 18 జస్ట్ కంప్లీట్ అయిందంట. చిన్న అమ్మాయి. అంటే అమ్మాయి ఎంత ఇంటర్ చదివిందా తెలీదు నాకు. ఏమైనా సరే ఇంకా చిన్న క్లాసులు చదవడము, తర్వాత వెంటనే యూట్యూబ్లోకి ఇలా చేయడము. అంటే ప్రతి పనికి కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఉండాలి. ఇప్పుడు చూస్తుంటే కనుక మనకి రీల్స్ ఏవో తెలియటం లేదు, తర్వాత ప్రాంక్స్ ఏవో తెలియటం లేదు, మరి లేదా రియలా తెలియటం లేదు, ఫేకా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసులు ఏమవుతుందంటే, అదే ఏమన్నా తీసారనుకో, అది రియలా లేకపోతే ఏఐ అర్థం కాని అంత న్యాచురల్గా ఉంటున్నాయి. అంటే ఇదంతా కూడా జనానికి కావాల్సిందే టైంపాస్. మరి నాకు అనిపిస్తుంది, ఇంతమంది ఇంత ఇదిగా రీల్స్ ఇవన్నీ చూస్తున్నారంటే పని పాట లేకుండా ఉన్నారా అని. మరి అంతమంది సబ్స్క్రైబర్సు, అంతమంది వ్యూయర్సు, మరి అక్కనో చెల్లోనో సంబోధిస్తూ ఆవిడకి సలహాలు ఇవ్వడము, ఆవిడ ఇంకొంచెం ఎంకరేజ్మెంట్తో ముందుకెళ్ళడము. అమ్మాయి ఇదంతా చూస్తుంటే చిన్నపిల్లల పనిలాగానే నాకు అనిపించింది. అంటే నాకు తెలిసి నేను అన్ని రీల్స్ ఏం చూడలేదు అమ్మాయివి. అంత ఉపయోగకరమైన రీల్స్ చేసిందా అని అనిపిస్తుంది. ఏదో ఒక ఫ్రెండ్ని పెట్టుకుని ఆటోలో ఒక చిన్న రీల్ చేయడము, మరి హస్బెండ్తోనే ఎక్కువగా రీల్స్ చేయడము. అంటే ఇక్కడ అమ్మాయికి అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, పెళ్ళయిన తర్వాత భర్త అనేవాడు ఉన్నప్పుడు భర్తకి తనకి సంబంధించిన వీడియోలు అనేవి తీసి వైరల్ చేయడం అనేది. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాము, చూస్తాము. ఆ అమ్మాయికి పెళ్ళయిందని, ఆ అబ్బాయితోనే పెళ్ళయిందని, సరదాగా జరిగినవన్నీ తీస్తుందని మనకు తెలియకపోవచ్చు. రీల్స్ చేసేవాళ్ళు 2-3 కలిసి చేస్తుంటారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది భర్త అని ఎంతమందికి తెలుసు? సరే, తెలిసింది కొంతకాలానికి. మరి భర్తతో చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? సరే, కరెక్టే. ఇద్దరికి ఒక కోఆర్డినేషను, కోఆపరేషన్ ఉంటే చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి కొన్ని మంచి చేయొచ్చు. కానీ అతనికి ఇష్టం లేకుండా కొన్ని రీల్స్ చేసిందని చెప్పి ఆ అబ్బాయి ఆరోపణ కూడా. అందుకనే నేను చంపేశాను అని అంటున్నాడు. కారణం ఏదైనా అప్పటికీ కూడా చంపడం అనేది ఎంత నేరం కదా. అది ఒక మాటలో చెప్తున్నాం మనం, అది చాలా దారుణమైనటువంటి నేరం. అసలు చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకుని చంపడం ఏంటి అంటే, ఆ సమస్యకి పరిష్కారం నువ్వు నిర్ణయించేవాడివా? ఆ అమ్మాయి తప్పు చేస్తే దాన్ని అమ్మాయిని వారించాలి, చేయటానికి వీల్లేదు అనాలి. నువ్వు రీల్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి. ఆ అమ్మాయి ఎప్పుడు ఏ రీల్ తీస్తుందో తెలియదు అని అన్నప్పుడు నువ్వు కూడా కాషియస్గా ఉండాలి. ఇవేవీ లేకుండా అన్నీ ఓపెన్గా మాట్లాడేసుకున్నారు. ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి అది వీడియో చేయడం అనేది చాలా తప్పు. అంటే 18 years ఏజ్కి ఏమి తెలియవా అని ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. 18 years ఏజ్కి ఏం తెలుసు అని కూడా మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అంటే ఆ ఏజ్కి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. రైట్. మరి అలాంటప్పుడు నువ్వు తెలియక చేసిన పని ఎంత దూరం వెళ్ళింది కదా. ఇంకొక పక్క నుంచి చూస్తేనేమో డౌరీ హెరాస్మెంట్ అని చెప్తున్నారు, ఓ పక్క నుంచి లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. లవ్ అంటే ఆ అబ్బాయి ఏమన్నా ఇష్టపడి చేసుకుందామని అనుకుని దానికి పేరు లవ్ అని పెట్టుకున్నాడేమో తెలియదు, కానీ ఈ అమ్మాయి మాత్రం లవ్ మ్యారేజ్ కాదు అనే చెప్తుంది. 2-3 రీల్స్ నేను చూశాను. వాళ్ళ అమ్మ, హస్బెండ్, తను మాట్లాడుకోవడము. వాళ్ళ అమ్మ ఏదో సరి చేసి చెప్తుంది వీళ్ళకి, నువ్వు చిన్న అమ్మాయి, అతను చిన్నవాడే, చెప్పిన మాట వినాలి, బయట పెట్టుకుంటే మన పరువు పోతుంది అని తల్లి అంటున్నప్పుడు కూతురు ఏ రీల్స్ తీస్తుందో అమ్మాయికి అర్థం కాలేదా తల్లికి? లేదా అల్లుడు కంప్లైంట్ చేశాడా ఇలా రీల్స్ తీస్తుంది అని? కంప్లైంట్ చేసి ఉంటేనన్నా అప్పుడైనా ఆవిడ ఆపాలి. ఎందుకనంటే ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ బయటకు వెళ్తున్నప్పుడు పరువు పోతుంది కదా. మరి కూర్చోబెట్టి లేకపోతే నలుగురు పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుంటే పరువు ఎందుకు పోతుంది? అసలు పోవాల్సిన పరువు అక్కడ ఆగుతుంది, మీరు నలుగురు మాట్లాడుకోవడం వల్ల.
అది మీరెవరు మాట్లాడుకోకుండా ఆ, ఇలా వదిలేయడం వల్ల అసలు అసలు ఒరిజినల్ పరువు అంతా బయటకి ఇప్పుడు పోయింది. ఇప్పుడు అతను వచ్చి చంపడము అంటే పగలు ప్రతీకారాలు పెరిగేంత వరకు అక్కడ ఏం జరిగింది. ఒక పక్క నుంచి అతనికి టార్చర్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డౌరీ హెరాస్మెంట్. ఇంకొకటి ఏంటంటే మనం విన్నది ఆ ఆ కోడలు ఈ అమ్మాయి వైష్ణవి, తర్వాత హరి అనే ఆవిడ కొడుకు, వీళ్ళిద్దరుని కూడా కొడుకుని ఎక్కువగా ఏమంటారు సపోర్ట్ చేసినట్టు, నువ్వు చంపేయి చంపేయి అని ఇలా. ఓ ఇంటికి వెళ్తే కూడా కంట్లో కారం కొట్టిందని చెప్పి. అసలు వీళ్ళు ఉండేదే వీళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గర. ఊరికే ఆ అబ్బాయికి అన్ని ఒక గత 3 నెలల నుంచి అన్ని చెప్పడము, నేర్పడము, ఎక్కించడము, అతన్ని బాగా ఇరిటేట్ చేసి రెడీగా పెట్టింది ఆవిడ. అలా చేయొచ్చా? ఏ కేటగిరీ మనుషులైనా సరే ఒకళ్ళకి మనం చెప్పుడు మాటలు ఎక్కించి పెట్టాము అంటే అవతల వాడు ఇరిటేట్ అవుతాడనే విషయం అందరికీ తెలిసి ఉండాలి. పెద్దవాళ్ళైనందుకు వాళ్ళకి ఇంకా తెలిసి ఉండాలి, పిల్లలకి తెలియపోయినా. మరి అలాంటప్పుడు కొడుకు ఎందుకు ఎక్కించింది? ఆవిడ ఇంకో కొడుకులు ఎవరో ఇద్దరు ఉన్నట్టున్నారు, వాళ్ళు అందరూ కలిసి ఈ అబ్బాయికి ఎక్కించారు. ఆ అమ్మాయిని చంపేసేయమనడం ఏంటి, చంపేసాయి అని అన్నారని ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు. అది మనకి వినపడదు కనపడదు కదా, బ్యాక్గ్రౌండ్ జరిగింది మనకు తెలియదు, వీళ్ళు చెప్తే తప్ప తెలియదు. మరి చంపేసాయి నా తల్లి కొడుకుని అంత ఇది చేస్తున్నప్పుడు మరి ఈ ఒక పక్కన ఈ అమ్మాయి రీల్స్ చేస్తుందన్న కోపము ఇంకా లాభం లేదనుకున్నాడా? మరి ఈ వైష్ణవి ఏమని చెప్తుందో ఒక పక్క నుంచి అతనికి అక్రమ సంబంధం ఉంది ఇంకొక అమ్మాయితోటి. సరే అమ్మా, నీకు అతనితో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది నీ భర్తకి, నీ వయసు చూస్తే అంతా నిండా 18 సరిగ్గా లేవు, మరి నీకు లవ్ మ్యారేజ్ కాదు, అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు, నేను ఇంకా 2 ఏళ్ళు ఆగుదామని అన్నాను, తొందరగా చేసేశారు అని చెప్తుంది ఒక పక్కన. ఒక పక్క అంటే నీకు లైఫ్ పట్ల ఇంకా పెళ్లి పట్ల ఒక అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ లేవు, అయినా కూడా చేశారు, ప్రెగ్నెంట్ అయ్యావు, అయిన తర్వాత ఇప్పుడు భర్త ఎటుపోతున్నాడు ఏంటి అనేది నీకు తెలిసింది, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా రీల్ చేసి ఆమె అల్లరి పెట్టుకుంది. పెద్దవాళ్ళ మధ్యన పెట్టి ఈ విషయాన్ని పంచాయతీ చేసుకున్నట్టయితే పరువు బయటకు పోకుండా ఉండేది. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి పరువు అని. అంటే ఈ అమ్మాయి ఏది చేసినా కూడా తెలియని పద్ధతిలోనే ఏదో ప్రొసీడ్ అయిపోయింది. ఇప్పుడు నీకేమీ తెలియదు అనుకున్నప్పుడు భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడని నువ్వు అనటము, తర్వాత గొడవలు పడటము, దాన్ని తీసుకొచ్చి రీల్ చేసి పెట్టడము, అంటే నీకు రీల్స్ చూసే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీకు న్యాయం చేస్తారా? మేబీ అజ్ఞానంగా వాళ్ళందరూ నాకు సపోర్టర్స్ ఉన్నారని ఏమన్నా అనుకుంటుందా? ఎవరైనా అయ్యో అని అంటారు కానీ దగ్గరకు వచ్చి ఆ భారాన్ని తల మీదకి ఎవరు వేసుకుంటారు? అవును. ఇప్పుడు కొంతమంది కామెంట్స్లో చెప్తారు, అమ్మ తప్పు ఇది తప్పు, అలా పెట్టకు ఇలా పెట్టకు, మంచి వాళ్ళు ఎవరుంటే చెప్తారు. లేకపోతే మిగతా వాళ్ళందరూ ఫాలోవర్సే కదా, చూస్తారు, వింటారు, వదిలేస్తారు, ఏమైంది మీకు అంటారు, అంతే, అంతకన్నా ఏమో అనరు. అది కూడా ఆమెకు తెలియకుండా అన్ని రీల్స్ పెడుతుంది. ఇన్ని రీల్స్ పెడుతుందని ముందు నుంచి కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు వారించలేదు? ఒక భర్త ఎందుకు యాక్షన్ తీసుకున్నాడు? ఇక్కడ తల్లి యొక్క ప్రోద్బలం కూడా ఏమన్నా ఉందా? చంపే అని అంటుందని వైష్ణవి తల్లి మనకు చెప్తుంది. అదే వాళ్ళ పెద్దమ్మనో ఎవరో, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కదా. ఇన్ని జరుగుతుంటే 13 మందో 15 మందో కజిన్ బ్రదర్స్ ఉన్నప్పుడు, ఈ మొక్కటే ఆడపిల్ల అని అన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇక్కడ ఇన్ని జరుగుతుంటే 15 మంది మగాళ్ళు ఏం చేశారు? నాకు చెల్లంటే ప్రాణం అని బాగా బాధపడుతున్నారు, వాడు కనిపిస్తే మేము చంపుడే అని చెప్తున్నారు. అసలు దీనికన్నా ముందు మీరేం జాగ్రత్త తీసుకున్నారు? చిన్నపిల్లలు ఎవరు లేరు, అందరూ 20 ఏళ్ళ పైన కదా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత మేము చంపడానికి రెడీగా ఉన్నామంటే ఇంకొక నేరం, చట్టాన్ని చేతిలోకి తీసుకుని. ఇదంతా కాదు. ఇలాంటి నేరాలు అంటే మనం డీప్గా మాట్లాడుకుంటే ఇదంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. కానీ ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈమెకి చిన్న వయసులో మ్యారేజ్, లోకం పట్ల ఇంకా అవగాహన సరిగ్గా లేదు. తర్వాత అవగాహన లేకపోయినా సరే వైవాహిక జీవితంలో భర్త ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అక్కడ ఆమె బాధపడటం జరిగింది. అంటే ఒక స్త్రీ మనస్తత్వంతో ఏది ఏమైనా ఏ విషయాన్నైనా ఏమే బయట పెట్టింది అనే విషయం అతనికి కోపానికి కారణమైంది. అసలే డౌరీ అరేంజ్మెంట్లో అత్తవారు అందరూ రగిలిపోతున్నారు, వాళ్ళకి కూడా పగ ఉండింది. కాబట్టి తల్లే ప్రోద్బలం చేసిందా, ఈ రీల్స్ వల్లనే అబ్బాయి ఇదైపోయి ఈ అమ్మాయిని ఇట్లా హత్య చేశాడు అనేది తెలియాల్సి ఉంది. చాలా వరకు మేడం ఎట్లా అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇదంతా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, రూమర్స్ ఏనా లేకపోతే ఇంటర్ క్యాస్ట్ అనేది నాకు తెలియదు. పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం అన్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఎలా అవుతుంది? అంటే లవ్ మ్యారేజ్ అని, లవ్ కాదు అని అమ్మాయి అనేక సార్లు మనకి చెప్తుంది కదా. చూడండి అమ్మాయి చేసిన రీల్స్ వీడియోస్ లో, మాది లవ్ మ్యారేజ్ కాదు, నేను అంటే పెళ్ళయ్యే నాటికి అమ్మాయి ఇప్పుడు 9 నెలల్లో 10 నెలల్లో పెళ్ళయింది, అప్పటికి ఆమె మైనర్, ఇంకా మొన్న లాస్ట్ అక్టోబర్కే ఆమెకు 18 కంప్లీట్ అయింది. అంటే మ్యారేజ్ అయ్యి 10 months 10 months అంటే ఆ అమ్మాయి మైనరు.
Right. మైనర్ అయినప్పుడు పెద్దవాళ్ళే కుదిర్చి పెళ్లి చేశారని అమ్మాయి చెప్తుంది, మాకు లవ్ లేదు అని అంటుంది. అన్నప్పుడు అది మరి అంత అంత తొందరగా పెళ్లి చేయవలసింది ఎందుకు, ఆగండి అని అంటే, ఎందుకమ్మా తొందరగా పెళ్లి చేయటం మంచిది అంటే, రోజులు బాగోలేవు కాబట్టి మేము ఇలా అన్నాము. నిజమే, చూడండి పెద్దవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇలా మాట్లాడుతున్నారు, పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి. ఎందుకంటే అమ్మాయిలకి సరైన లోకజ్ఞానం లేకపోవటం వల్ల. అదే కానీ వయసు అంతా ముదిరే వరకు ఇంట్లో పెడితే కూడా ఆ రిఫర్గేషన్స్ ఇంకోలా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మధ్యలో తల్లిదండ్రులు నలిగిపోతున్నారు ఏం చెయ్యాలి అనేది అర్థం కాకుండా. అంటే దీనికి అంతటికీ ఒక పరిష్కారం ఏంటంటే, ఎవరి కుటుంబానికి వాళ్ళు చేసుకోవాల్సింది, పిల్లల్ని సరి అయిన క్రమశిక్షణలో పెంచుతూ వాళ్ళకి అవసరమైనటువంటి లోకజ్ఞానాన్ని ఇవ్వాలి, నాలెడ్జ్ని పెంచాలి వాళ్ళల్లో. ఏ పని ఎలా చేయాలి, ఒక దగ్గరికి వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళు మనం గుర్తించాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే దీనికి సంబంధం లేకపోయినా ఈ మాట చెప్తున్నాను నేను చిన్నతనం నుంచి. రకరకాల ఇవన్నీ కూడా నేర్పినట్టయితే వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అర్హతని కలిగి ఉంటారు 15-16 ఏళ్ళు వచ్చేటప్పటికి. కొంతమంది పిల్లలు చూసారంటే 5 సంవత్సరాల పిల్లలే వాళ్ళ ఇష్టంగానే చేసుకుంటారు ఏదో తల్లిదండ్రులు చెప్పినట్టు కాకుండా వాళ్ళకై వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు జరుగుతాయి ఆ వయసులో, కానీ మెల్లగా మనం గైడ్ చేస్తూ ఉండాలి, పక్క నుంచి వదిలేయడం కాదు. ఇప్పుడు బ్యాడ్ రిజల్ట్ వచ్చింది అనుకో, చూసావా నువ్వు మమ్మల్ని అడిగినట్టయితే కొంచెం మేము సలహా ఇచ్చేవాళ్ళం, నీకు రిజల్ట్ బాగా వచ్చేది మంచిగా అని చెప్పినట్టయితే తను రియలైజ్ అవుతుంది అక్కడ పాప. నెక్స్ట్ ఏదైనా తన నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇలా నేను తీసుకున్నాను ఒకసారి మీరు చెక్ చేయండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి అని ఆ స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చే విధంగా పెంచగలగాలి. లేకపోతే మీరు చిన్న బాల్య వివాహాలు చేసినప్పుడు మనం ఒక వీడియోలో మనం అనుకున్నాం, బయట ఆడపిల్లలు కొంతమంది బరితెగించిపోతున్నారు, కొంతమంది బలైపోతున్నారు, కొంతమంది ఎటు కాకుండా కిడ్నాపులకి గురయ్యి బ్రోతల్ హౌసులకి అమ్మబడి రకరకాలుగా బలైపోతున్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే తొందరగా వివాహాలు చేయటం మంచిది. ఎందుకంటే ఆడపిల్లలు కూడా 14 ఏళ్ళు వచ్చేటప్పటికే లవ్లు, ప్రెగ్నెన్సీలు. ఆ సందర్భంలో మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే త్వరగా మ్యారేజెస్ చేయాలని. కానీ నువ్వు ఎర్లీ మ్యారేజ్ చేసినా చేయకూడదు చట్టరీత్యా, కానీ జరుగుతూనే ఉన్నాయి పక్క నుంచి. నువ్వు ఏ మ్యారేజ్ చేసినప్పటికీ కూడా పిల్లల్ని సరి అయిన పద్ధతిలో నువ్వు పెంచినట్లయితే 14 ఏళ్ళకు కూడా అమ్మాయి వెళ్ళి చక్కగా సక్సెస్ఫుల్గా కాపురం చేసుకోగలదు. ఎందుకంటే గతంలో పూర్వకాలంలో అందరూ 13 సంవత్సరాల నుంచో 12 సంవత్సరాల నుంచో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెళ్లి చేసి పంపించేస్తే 14 సంవత్సరాలకి 13 ఏళ్ళకి బిడ్డతలు లేని వాళ్ళు ఉన్నారు కదా, మా మదర్స్ కూడా అంతే. మరి వాళ్ళు ఎలా ఈ రోజు వరకు కాపురాలు చేస్తున్నారు? మరి అంటే సరైన అవగాహనతో పెంచారు, ఎలా మసులుకోవాలనేది తెలియజేశారు పెద్దవాళ్ళు, గైడెన్స్ ఇచ్చారు, వదిలేలా. సో వాళ్ళ సక్సెస్ఫుల్గా ఈ రోజుకి వాళ్ళ కాపురాలు సాగుతున్నాయి. అంటే పెళ్లిల విషయం లవ్లో అంటే చేయడం ఓకే, పక్కన పెట్టేస్తే చిన్న పిల్లలు కూడా రీల్స్ చేయడం ఏంటి మేడం? చాలా వరకు అది అక్కడ నేను అందుకే క్రమశిక్షణతో అని అన్నది. ఎందుకు ఆ అమ్మాయి ఏం చదువుతుందని ప్రశ్నించింది కూడా అందుకే. ఒక చదువుకుంటున్న అమ్మాయి తను ఏం చేయాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. అంటే ఒక డిగ్రీ చదువుతుందా ఏదో అలా అనుకుంటే కనుక, ఈ అమ్మాయి అసలు ఏం చదువుకుంది? చిన్న వయసులోనే రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. నేనైతే వండర్ అయ్యా, ఒక రీల్లో 13-14 ఏళ్ళు ఉంటాయా ఈ అమ్మాయికి అన్నంత చిన్న పాపలాగా ఉంది. నేను ఆ అమ్మాయి ఏజ్ ఆ రీల్లో ఎంత అనేది అంచనా వేయలేకపోయాను నేను, కానీ పెద్ద తరహా రీలే చేసింది. మరి ఆ అమ్మాయికి గైడెన్స్ కూడా ఇవ్వాలి కదా. అన్నలు అంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మ నువ్వు చేసేది ఒక అర్థవంతంగా ఒక మంచి రీల్స్ చేయి, నువ్వు నాలెడ్జ్ని పెంచుకో, దానికి తగ్గట్టు పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా చేసేస్తే మంచిది కాదు. ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే మనకే ఏదైనా బ్యాడ్ జరగచ్చు, కుటుంబంలో నుంచి ఏదైనా వ్యతిరేకత రావచ్చు, రకరకాలు జరుగుతాయి. కాబట్టి ఒక గైడ్ లైన్స్ అనేది లేదు అమ్మాయికి. ఏదంటే తనకు మంచి అనిపించింది అలా చేసుకుంటూ పోయింది. అంతవరకు ఎందుకు? ఇప్పుడు తన పర్సనల్ వైవాహిక జీవితంలో విషయాలనే తను రీల్స్ చేస్తే ఎంత దారుణం జరిగిందో చూడు. అదే కారణం అయితే కనుక ఇప్పుడు అబ్బాయి పరారీలో ఉన్నాడు, దొరుకుతాడా? ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడొకప్పుడు దొరకకుండా ఉండడు. కానీ వాడిని పట్టుకోవాలి, వాడిని ఇన్వెస్టిగేట్ చేయాలి, వాడి మీద కేసు ఫైల్ చేయాలి, ఛార్జ్ షీట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా అది చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇతనికి ఛార్జ్ షీట్ పెట్టాలి, ఇతనికి శిక్షని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వాలి, బెయిల్ గీలు ఇవ్వకూడదు. తర్వాత అతను కఠినంగా అతనికి యావజ్జీవము, ఉరి శిక్ష అలాంటివన్నీ వేసి పడేయాలి. ఎలా ఉంటుందంటే కొన్ని జీవితకాలం ఖైదు వేసినా కూడా వాళ్ళు వచ్చి ఎవరో కలవకూడని పద్ధతిలో కూడా ఉంటాయి తీర్పులు. అలాంటి శిక్షలు వేయాలి తనకి. మరి తీర్పు ఏమొస్తుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.